రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన శాసనసభలో ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి హోదాలలో ఉండి తోటి శాసన సభ్యురాలు మాజీ మంత్రి శ్రీమతి శ్రీ సబితా ఇంద్రారెడ్డిని మరియు శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డిని కోన లక్ష్మిని అవమానపరిచల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిన వాక్యాల పట్ల నిరసన తెలియజేస్తూ అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే 2014లో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాజ్యంలో మన 9.5 ఏళ్ల పాలనలో ఆడబిడ్డలందరూ సురక్షితంగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే సునీత లక్ష్మారెడ్డి గారు, కోవా లక్ష్మి గారు, వీళ్ళందరినీ కూడా గౌరవనీయులు పెద్దలను ఆడవాళ్ళు ఒక మహిళలై ఉండి కూడా ఒక మహిళలను గౌరవనీయులు ఉన్నత స్థానంలో ఉండి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం గారు ఇలా మాట్లాడడం సరికాదు. ఆడవాళ్లను నమ్ముకుంటే, ఎన్నుకున్న అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుంది, జూబ్లీ హిల్స్ బస్టాండ్ అవుతుంది అనుడు అది ఆ మాటలు సరికాదు. వెనక్కి తీసుకోవాలి. ఆయనదే తప్పవుతుంది. ఆడవాళ్ళను అవమానించినట్టు మన తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్లను గౌరవించే సంస్కృతి సాంప్రదాయము తెలంగాణ రాష్ట్రానికి ఉంది. కాబట్టి గౌరవనీయులు పెద్దలు తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పాలనలో సురక్షితంగా, సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ ఏది ఏమైనా కూడా ఏం పెట్టినా పెట్టకున్నా ఆడబిడ్డ దీవెనలు ఉండాలని మన అన్నలందరూ కూడా కోరుకుంటారు. కాబట్టి అట్లాంటి ఆడబిడ్డ నిన్న అసెంబ్లీలో మాట తీరు కనీసం మళ్ళా మాట్లాడదామంటే కూడా వినకుండా కూడా అసెంబ్లీ నుంచి వెళ్ళి పారిపోయిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ పెద్దలు ఉన్నతమైన స్థానంలో ఉండి ఆడవాళ్ళను అవమానించడం సరికాదని ఇవాళ ఖబర్దార్ బిడ్డ ఇట్లానే మాట్లాడితే ఇంకొకసారి ఈ మాటలు వినబడినట్టయితే కూడా మేము మాత్రము చాలా విధాల ఇక్కడి నుంచి వెళ్ళబడితే ఎక్కడి దాకైనా కూడా మా ఆడవాళ్ళందరూ కూడా కలిసికట్టుగా దీని ఉద్యమాన్ని ప్రారంభిస్తాము. ఎందుకంటే ఆడవాళ్ళను అవమానించడం తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి కాదు. కాబట్టి ఎందుకంటే అట్లాంటి మాటలు ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఆ మాటలు మాట్లాడద్దు, సరికాదు. అవి వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పినట్టయితే మీ గౌరవం మీకు ఉంటుంది. కాబట్టి వెంటనే మా అక్కలకు తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఇక్కడి నుంచి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాము. మా అందరి తరఫున మా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మా కౌన్సిలర్లు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములందరం కలిసికట్టుగా ఇవాళ ఇక్కడ నిరసన తెలపడం జరుగుతుంది. వెంటనే కూడా ఇది క్షమాపణ చెప్పకుంటే ఎంత దూరమైనా వెళ్తుందని ఇక్కడ నుంచి మేము అనడం జరుగుతుంది. జై తెలంగాణ. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి ముఖ్యంగా మన తెలంగాణ ఆడబిడ్డల్ని ఎంతో గౌరవంగా మరి అభిమానించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి ఇప్పుడున్న ప్రభుత్వము మరి ఆడబిడ్డల్ని అవమానిస్తూ మరి అసెంబ్లీలో నువ్వు ఒక ఆడవాళ్ళని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అని కూడా మాట్లాడడం జరిగింది. మరి మీ ప్రభుత్వంలో మరి ఒక మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డిని అలా మాట్లాడు సరి అయింది కానీ కాదని మా పార్టీ పక్షాన ఈరోజు మేము
అంబేద్కర్ చౌరస్తాలో మరి జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీలు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్ సభ్యులు, పార్టీ నాయకులు అందరం కూడా మేము అడుగుతున్నాము. మరి ఎందుకంటే మీరు అలా మాట్లాడురు, మీరు కూడా ఒక అమ్మకు పుట్టిన వాళ్ళే, మరి మీకు ఒక బిడ్డ ఉంటుంది, ఒక అక్క చెల్లెళ్ళు, అమ్మ అందరము. మరి ఈ రోజులలో మరి మహిళల్ని, ముఖ్యంగా ఆడబిడ్డల్ని గౌరవించే ప్రభుత్వంలో మరి మీరు ఇలా మాట్లాడడం సరైనది కాదని మేము ఒక ఆడబిడ్డల పక్షాన కోరుకుంటున్నాం. మరి మీరు ఏ అసెంబ్లీలో అయితే మరి మా ఒక మాజీ మంత్రివర్యుల్ని అవమానించిరో అదే అసెంబ్లీలో కూడా క్షమాపణ చెప్పాలని మేము ఆడబిడ్డల పక్షాన కోరుకుంటున్నాం. ఎందుకంటే మనము మీరు బతుకు బస్ స్టాండ్ అని కూడా అన్నారు. మరి అదే ఆడబిడ్డలకు ఒక మీకు బస్సు టికెట్ ఫ్రీ అని కూడా చెప్పి బస్సు కూడా ఉచితంగా మహిళలకు ఇచ్చారు. మరి అదే పూర్తి స్థాయిలో కొనసాగించకపోతే మీ బతుకు కూడా జూబ్లీహిల్స్ బస్ స్టాండే కూడా అవుతుందని మేము ఈ సభ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే